కాళ్ళవాపులు అనగానే కేవలం కిడ్నీల ఇష్యూ అని సంకేతమా? కాళ్ళవాపుల గురించి సమాజంలో రకరకాల అపోహలు ఉన్నాయి. అవేంటి వాళ్ళు తెలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ పిఎస్ వలి. ఐఎమ్ నెఫ్రాలజిస్ట్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ బేస్డ్ ఎట్ హైదరాబాద్. ఈ వీడియోలో అసలు కాళ్ళవాపులు ఎందుకు వస్తాయి, కాళ్ళవాపులు రావడానికి ఏ రకాల కారణాలు ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయో తెలుసుకుందాం. నెంబర్ 1 మనం తెలుసుకోవాల్సింది, అసలు కాళ్ళవాపులు ఎందుకు వస్తాయి. కాళ్ళవాపులు ఎప్పుడు వస్తాయంటే, ఎప్పుడైతే మన శరీరంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ వాటర్ అక్యుములేట్ అవుతూ ఉంటుందో అప్పుడు ఈ వాటర్ అంతా కూడా గ్రావిటీ వల్ల కాళ్ళకి చేరడం వల్ల కాళ్ళవాపులు వస్తూ ఉంటాయి. ఆర్ మన కాలు యొక్క బ్లడ్ వెజల్స్ ఎప్పుడన్నా టూ మచ్ లీకీగా తయారైనా ఈ బ్లడ్ వెజల్స్లో ఉన్న వాటర్ అంతా బయటికి రావడం వల్ల కూడా కాళ్ళవాపులు వస్తూ ఉంటాయి. సో కాళ్ళవాపులు రావడానికి ప్రధానంగా 2 కారణాలు. ఒకటి, మన బాడీలో వాటర్ కంటెంట్ అన్నా ఎక్కువ ఉండాలి, లేక మన కాళ్ళ బ్లడ్ వెజల్స్ అన్నా లీక్ అవుతూ ఉండాలి. మరి కాళ్ళవాపులు రావడానికి రకరకాల కారణాలు ఏంటో చూసుకుందాం. నెంబర్ 1, కాళ్ళవాపులు రావడానికి ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ యూరిన్లో ప్రోటీన్ లీక్ అవడం. మరి యూరిన్లో ప్రోటీన్ లీక్ అవడానికి కాళ్ళవాపులకి సంకేతం ఏంటి? ఈ కాళ్ళవాపులకి యూరిన్లో ప్రోటీన్ లీక్ అవడానికి ఉన్న సంబంధం ఏంటంటే, మరి ఈ కాళ్ళవాపులకి ప్రోటీన్ లీకేజ్కి సంబంధం ఏంటి? సంబంధం ఏంటంటే, ఎప్పుడైతే మనకు ప్రోటీన్ లీకేజ్ సంభవిస్తుందో ఈ ప్రోటీన్ లీకేజ్ పెరిగే కొద్దీ మన రక్తంలో ఉన్న ఆల్బుమిన్ అనే పదార్థం తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఈ ఆల్బుమిన్ తగ్గిపోతుందో అప్పుడు మన బ్లడ్ వెజల్స్లో లాక్ అయి ఉండాల్సిన వాటర్ అంతా కూడా కాళ్ళవాపుల రూపంలో బయటకు వస్తూ ఉంటుంది. సో కాళ్ళవాపులు అంటే ప్రోటీన్ లీకేజ్ ఉందో లేదో ఫస్ట్ చూసుకోవాల్సి వస్తుంది. కాళ్ళవాపులకి రెండవ రీజన్ కిడ్నీ యొక్క పనితీరు తగ్గడం. కిడ్నీ చేయాల్సిన పని తగ్గడం వల్ల కూడా బాడీలో ఉన్న వాటర్ని కిడ్నీ ఫ్లష్ చేయదు. ఎప్పుడైతే మన కిడ్నీ యొక్క ఫిల్టర్స్ వాటర్ని ఫ్లష్ చేయవో అప్పుడు ఆటోమేటిక్గా బాడీలో వాటర్ కంటెంట్ పెరిగిపోయి ఈ వాటర్ అంతా కూడా ఈవినింగ్ కల్లా కాళ్ళవాపుల రూపంలో కానీ లేక మార్నింగ్ కల్లా ఆ కాళ్ళకున్న వాటర్ అంతా కూడా గ్రావిటీ వల్ల మొహాన చేయడం వల్ల మొహంవాపు కనిపిస్తూ ఉంటుంది. కాళ్ళవాపులకి మూడవ రీజన్ గుండె సమస్యలు. గుండె కూడా చాలా ఇంపార్టెంట్. గుండె ఎంత బాగుంటే అంత బాగా వాటర్ అంతా కూడా శరీరం అంతా కూడా డిస్ట్రిబ్యూట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే హార్ట్ పంపింగ్ కెపాసిటీ తగ్గుతుందో అప్పుడు కూడా బాడీలో వాటర్ ఎక్కువ చేరిపోవడం వల్ల కాళ్ళవాపులు కనిపిస్తూ ఉంటాయి. కాళ్ళవాపులకి మూడవ రీజన్ లివర్ సమస్యలు. ఎప్పుడైతే లివర్ పనితీరు తగ్గుతుందో అప్పుడు కూడా ఆల్బుమిన్ అన్న పదార్థం రక్తంలోకి ఎక్కువ తయారు కాకపోవడం వల్ల కూడా బాడీలో ఉన్న వాటర్ అంతా కూడా రక్తనాళాల నుంచి వాపుల రూపంలో చేరుతూ ఉంటుంది. కాళ్ళవాపులకి ఇంకొక 4th ఇంపార్టెంట్ రీజన్ థైరాయిడ్ సమస్యలున్నా, థైరాయిడ్ యొక్క పనితీరు బాగా తగ్గినా బాడీ ఒక వాటర్ బాటిల్ లాగా, ఒక స్పాంజ్ లాగా వాటర్ని రిటైన్ అవుతూ ఉంటుంది. కాళ్ళవాపులకి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ వ్యారికోజ్ వీన్స్. వ్యారికోజ్ వీన్స్ అంటే మన కాళ్ళకు బ్లడ్ సప్లై చేయడానికి ఆర్టరీ, వీన్ అని 2 నాళాలు ఉంటాయి. ఈ వీన్స్ అనేవి చాలా పల్చటి రక్తనాళాలు. కొద్దిమందిలో వయసు వల్ల కావచ్చు, శరీర ధర్మం వల్ల కావచ్చు, లేక ఎక్కువసేపు నిల్చుని వృత్తిలో ఉండేవాళ్ళు అంటే కండక్టర్స్ కావచ్చు, లేక మరేదైనా ఎక్కువసేపు నిల్చుని వృత్తిలో ఉండే వాళ్ళకు కూడా ఈ వీన్స్ అన్న రక్తనాళాలు లీక్ అవడం వల్ల, ఈ కాళ్ళ యొక్క రక్తనాళాలు లీక్ అవడం వల్ల కూడా బ్లడ్ అంతా కూడా రక్తనాళాలను వదిలేసి ఈ కాళ్ళ టిష్యూస్లోకి వచ్చి చేరుతూ ఉంటుంది. దానికే వ్యారికోజ్ వీన్స్ అంటారు. కాళ్ళవాపులు రావడానికి ఇంకొక ఇంపార్టెంట్ రీజన్ కొన్ని రకాల బీపీ టాబ్లెట్స్. వాటినే ఆమ్లోడిపిన్ అని లేక నిఫిడిపిన్ అని అంటూ ఉంటారు. ఈ టాబ్లెట్స్ వాడడం వల్ల కూడా ఒక్కొక్కసారి కాళ్ళవాపులు కనిపిస్తూ ఉంటాయి. దాంతోపాటు లేడీస్లో కొన్ని రకాల హార్మోన్ హెచ్చుతగ్గుల వల్ల కూడా పీరియడ్స్ కంటే ముందు కానీ పీరియడ్స్ అప్పుడు కానీ కాళ్ళవాపులు కనిపిస్తూ ఉంటాయి. మరి బీపీ టాబ్లెట్ వల్ల వచ్చిన కాళ్ళవాపులకి మిగతా వాపులకి తేడా ఏంటి? ఒక చక్కటి తేడా ఉంది. ఆ తేడా ఏంటంటే, బీపీ టాబ్లెట్ల వల్ల అంటే ఆమ్లోడిపిన్ వల్ల కావచ్చు, నిఫిడిపిన్ వల్ల కావచ్చు కాళ్ళవాపులు వస్తే అవి కేవలం యాంకిల్స్ వరకే, కాళ్ళ వరకే పరిమితం అవుతాయి. మొహంవాపు ఎప్పుడు రాదు. అలా కాకుండా ప్రోటీన్ లీకేజ్ వల్ల వచ్చిన, కిడ్నీ పనితీరు తగ్గడం వల్ల వచ్చిన, గుండె పనితీరు తగ్గడం వల్ల వచ్చిన, లివర్ ప్రాబ్లం వల్ల వచ్చిన, థైరాయిడ్ వల్ల వచ్చిన, హార్మోన్స్ వల్ల వచ్చిన సాయంకాలం కల్లా కాళ్ళవాపులు కనిపిస్తూ ఉంటాయి, ఉదయం కల్లా మొహంవాపు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా వ్యారికోజ్ వీన్స్లో కూడా కేవలం కాళ్ళవాపులు ఉంటాయి, మొహంవాపు ఎప్పుడు కనిపించదు. సో మొహంవాపు లేకుండా కేవలం కాళ్ళవాపులు మాత్రమే ఉంటే మీరు ఊహించుకోవాల్సింది ఎదురు వ్యారికోజ్ వీన్స్ కావచ్చు, లేకుంటే బీపీ టాబ్లెట్ వల్ల అనుకోవచ్చు.
మరీ ముఖ్యంగా కొద్ది మందిలో ఫర్ వేరియస్ జెనెటిక్ రీజన్స్ వారి బాడీ కూడా ఒక స్పాంజ్ లాగా వాటర్ని పట్టేస్తూ ఉంటుంది. వారిలో ఎన్ని రకాల పరీక్షలు చేసినా ఎలాంటి కారణాలు కూడా ఉండవు, అన్ని రిపోర్ట్స్ కూడా నార్మల్గా ఉంటాయి. వాటిని ఇడియోపతిక్ ఎడిమా అంటారు. అంటే ఎటువంటి కారణం లేకుండా శరీరం యొక్క కాంపోజిషన్ ప్రకారం కనిపించే కొన్ని వాపులు. అందుకే కొద్ది మందిలో ఎలాంటి కారణం లేకుండా కూడా వాపులు కనిపిస్తూ ఉంటాయి, ఎక్కువ జర్నీ చేసినా వాపులు కనిపిస్తూ ఉంటాయి. సో వాపులు కనిపించినంత మాత్రాన జబ్బు అనుకోకూడదు. వాపులు కనిపించినంత మాత్రాన కిడ్నీస్లో ప్రోటీన్ లీక్ అయిందని లేక కిడ్నీ పనితీరు తగ్గిందని అనుకోకూడదు. బట్ ఎప్పుడు వాపులు కనిపించినా ఖచ్చితంగా నేను పైన చెప్పిన అంశాల గురించి టెక్నికల్గా ఒక ఫిజిషియన్ని కలిసి కావచ్చు, లేక మీరైనా కావచ్చు, వివిధ రకాల పరీక్షలు చేయించుకోవడం వల్ల అట్లీస్ట్ మీకు కారణం ఏంటో చూచాయిగా బోధపడుతుంది. మరీ ముఖ్యంగా ప్రతి ఒక్క కాళ్ళవాపులకి కారణం కిడ్నీ అని మాత్రమే, ఏదో జబ్బు ఉందని మాత్రమే అస్సలు అనుకోకండి. ఎందుకంటే కొద్ది మందిలో ఎలాంటి కారణం లేకుండా కూడా కాళ్ళవాపులు రావచ్చు. సో మీకు ఎప్పుడు కాళ్ళవాపులు వచ్చినా యాజ్ ఎ నెఫ్రాలజిస్ట్గా నేను చెప్పేది మీరు చేయించుకోవాల్సిన పరీక్షలు 4. 1 కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్, దాన్నే CUE అంటారు. 2వది స్పాట్ యూరిన్ ప్రోటీన్ క్రియాటిన్ రేషియో. 3వది సీరం క్రియాటినిన్ లేక GFR. 4వది సీరం ఆల్బుమిన్. ఫస్ట్ ఫండమెంటల్గా ఈ 4 రకాల పరీక్షలు మీరు తీసుకొని ఏదైనా ఫిజిషియన్ కలిస్తే మిగతా కారణాలు ఎట్లా అన్వేషించాలో వాళ్ళు చెప్పి అసలు ప్రాబ్లం ఉందా లేదా చెప్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు కాళ్ళవాపులు ఎందుకు వస్తాయి, అసలు ఫండమెంటల్ కాజెస్ ఏంటి, ఏ కారణం లేకుండా కూడా వాపులు రావచ్చా, వీటన్నిటికీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాను. సో హ్యాపీ లెర్నింగ్.